నమస్కారం. మీ మైనంపాటి మురళీకృష్ణ శర్మ. ఇప్పుడు ప్రస్తుతం వైరల్ అవుతున్న విషయం ఏంటంటే జగన్ గారి మీద కేసు బుక్ అయిందంట. ఈ కేసు కూడా ఏ విధంగానంటే ఆయన ఏదో నేరం చేశాడని కాదు. ఆయన గుంటూరులో మిర్చి రైతుల యొక్క సమస్యను కూడా తెలుసుకొని ఆ సమస్య పరిష్కారానికి కూడా వారు కృషి చేయాలనేటువంటి ఉద్దేశంతో అక్కడికి రావడం జరిగింది. జగన్ గారు ఈ యొక్క ప్రజల సమస్యను కూడా పరిష్కరించాలనే ఉద్దేశంతో వస్తే విపరీతంగా జనం వచ్చేసారు. ఈ జనమందరూ కూడా ఈ యొక్క ప్రస్తుతం టీడీపీ పాలనలో కూడా బాధపడిపోయి జగన్ గారి కోసం బెంగ పెట్టుకొని ఉన్నారు. వీళ్ళందరూ చాలా కాలం ఒక చిన్నపిల్లోడు తన తండ్రినో తన అన్ననో కలుసుకోకపోతే ఎట్లా దిగులు పడిపోయి ఉంటాడో అదేవిధంగా జగనన్న గారి కోసం వీళ్ళందరూ కూడా దిగులు పడి ఆయన రాగానే ఆయన చూడాలనే ఉద్దేశంతో ఎంతో ఆతృతతో కొన్ని వేల మంది జనం కూడా రావడం జరిగింది. ఈయన అక్కడికి వచ్చినప్పుడు మనం ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే పోలీసులు కూడా ఎవరు లేరు, సెక్యూరిటీ ఎవరు లేరు. Z+ కేటగిరీ ఉన్నటువంటి జగన్ గారికి ఆ విధమైనటువంటిది ఎక్కడ కనపడలా. ఆయనకి ప్రజలే తన సైన్యం కాబట్టి ఆ యొక్క ప్రజల హారంతో ఆయన వచ్చి వాళ్ళ సమస్యలు విని ఈ యొక్క పరిష్కరించడానికి కూడా తగిన విధంగా కృషి చేశారు. ఆయన ఈ సందర్భంగా కూడా ఆయన మీద కేసు బుక్ చేశారు. వారు చెప్పడం ఏంటంటే ఈ యొక్క ఎమ్మెల్సీ ఎన్నికలకు కూడా అమల్లో ఉందని, ఆ సందర్భంలో వీరు వచ్చారు కాబట్టి మీ మీద కేసు బుక్ చేస్తున్నాం అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రముఖుల మీద కేసు బుక్ చేశారు. ఈ సందర్భంలో వారు చెప్పింది ఒకటే, ఈ యొక్క ఎలక్షన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేయట్లేదు. వాళ్ళు ఎలక్షన్ ప్రచారానికి అక్కడికి రాలేదు. కేవలం జగనన్న ప్రజల సమస్యల పరిష్కారాని కోసం, ఆ మిర్చి ఆట రైతుల యొక్క సమస్య పరిష్కారం కోసం మాత్రం రావడం జరిగింది. కానీ ఆయన మీద కేసు బుక్ చేశారు. ఇటువంటి కేసు బుక్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆయనకి ఇంకా ప్రజల ఆదరణ పెరుగుతుంది. కేసు బుక్ చేసి ఆయన ఇంకా జైల్లో కూడా అవకాశం కూడా ఉంది. జైల్లో పెట్టినట్టయితే ప్రజల ఆగ్రహాలను కూడా గవర్నమెంట్ చూడాల్సి వస్తుంది. ఆయన పట్ల విపరీతమైన సానుభూతి పెరిగి ఇంకా ఓటు బ్యాంక్ పెరుగుతుంది. ఇప్పుడు ఎలక్షన్లు పెడితే జగన్మోహన్ రెడ్డి గారు గెలిచే అవకాశం కూడా ఉంది. ఇది వాస్తవం. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే రీసెంట్గా మ్యూజికల్ నైట్ జరిగింది విజయవాడ దగ్గరనే, తమన్ మ్యూజికల్ నైట్. దానికి కూడా ఎంతోమంది జనం సమకూర్చారు. కానీ వాళ్ళకి లేదా ఇది, మరి వాళ్ళ మీద ఎందుకు కేసులు బుక్ చేయలేదు? ఎందరో తెలుగుదేశం పార్టీ ప్రముఖులు కూడా అటెండ్ అయ్యారు. బాలకృష్ణ గారు కూడా దానికి అటెండ్ అవ్వడం జరిగింది. మరి ఎలక్షన్ కోడ్ ఉన్నట్టయితే 144 సెక్షన్ ఉన్నట్టయితే మరి వాళ్ళ మీద ఎటువంటి కేసులు ఎందుకు బుక్ చేయలేదు? దీన్ని బట్టి చూస్తే ఈ యొక్క అధికార పక్షానికి అనుకూలంగానే కొన్ని జరుగుతున్నాయేమో అనేటువంటి భావన కూడా ప్రజలకు కలుగుతున్నది. దీన్ని తీవ్రంగా కూడా ఖండిస్తున్నాము. కేవలం ఇట్లా కేసులు పెట్టడం ద్వారా ఒక ప్రజల ఆదరాభిమానం ఉన్నటువంటి నాయకుడు కూడా ఎవరు ఆపలేరు. ఆకాశం వైపు చూసి ఈ యొక్క చేయడ్డం పెడితే సూర్యుని ఆపలేరు అనే విషయం కూడా గమనించాలి. జగనన్న వచ్చేసారు 2.0, ఆయన రపరపనే ఇంకా ఈ విషయం గమనించాలి. మీరు కేవలం కేసులు పెట్టడం ద్వారా, పార్షియాలిటీ చూపించడం ద్వారా కూడా జగనన్న ఏం చేయలేరు అనే విషయం కూడా మీరు గమనించాలి. తస్మాత్ జాగ్రత్త.